మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. వివేక హత్యపై మాట్లాడకూడదంటూ కడప కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ దాఖలయ్యాయి. అయితే ఈ పిటిషన్లను హైకోర్టు డిస్పోజ్ చేసింది. విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పెండింగ్ లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారని షర్మిల, బీటెక్ రవి, సునీతను ప్రశ్నించింది హైకోర్టు. అలా మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించింది. కేసు విచారణలో ఉండగా ఒక వ్యక్తి హంతకుడని ఎలా చెప్తారని హైకోర్టు ప్రశ్నించింది. హంతకుడు అనే ముద్ర ఎలా వేస్తారంటూ కోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది. హంతకుడిని సీఎం రక్షిస్తున్నారని చెప్పటం తప్పు కాదా అని ప్రశ్నించింది హైకోర్టు. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. వివేక హత్యపై మాట్లాడకూడదంటూ కడప కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ దాఖలైంది. అయితే విచారణ పూర్తయింది. అయితే ఈ పిటిషన్లను హైకోర్టు డిస్పోజ్ చేసింది. విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పెండింగ్ లో ఉన్న కేసు గురించి ఎట్లా మాట్లాడతారని షర్మిల, బీటెక్ రవి, సునీతలను ప్రశ్నించింది హైకోర్టు. అలా మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించింది. కేసు విచారణలో ఉండగా ఒక వ్యక్తి హంతకుడని ఎలా చెప్తారని హైకోర్టు ప్రశ్నించింది. హంతకుడు అనే ముద్ర ఎలా వేస్తారంటూ కోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది. హంతకుడిని సీఎం రక్షిస్తున్నారని చెప్పటం తప్పు కాదా అని ప్రశ్నించింది హైకోర్టు. హైకోర్టు కీలక వ్యాఖ్యల నేపథ్యంలో పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, అనసూయ వివేక హత్య కేసులో మాట్లాడకూడదంటూ కడప కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టులో కొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ పిటిషన్లు ఈరోజు విచారణకు వచ్చాయి. విచారణ సందర్భంగా కోర్టు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది. కోర్టు ముందు పెండింగ్ లో ఉన్న కేసుల గురించి ఎలా మాట్లాడతారంటూ షర్మిలతో పాటు బీటెక్ రవి, సునీతలను హైకోర్టు ప్రశ్నించింది. అలా మాట్లాడటం ఎంతవరకు సమంజసమని కూడా ప్రశ్నించింది. కోర్టు విచారణలో ఉండగానే ఒక వ్యక్తిని హంతకుడని ఎలా చెప్తారు అని కూడా ప్రశ్నించింది. హంతకుడనే ముద్ర ఎలా వేస్తారు, హంతకుడిని ముఖ్యమంత్రి రక్షిస్తున్నారని ఎలా చెబుతారని కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. అలా చెప్పడం తప్పు కాదా అంటూ ముగ్గురిని ఎవరైతే షర్మిల, బీటెక్ రవి, సునీతలను ప్రశ్నించింది. ఇలా చెప్పడం నేరపూరితమైన చర్య కిందకు రాదా అని కూడా ప్రశ్నించింది. అయినా 5 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలపై ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారంటూ షర్మిల, బీటెక్ రవి, సునీతలను ప్రశ్నించింది. చివరకు ఈ పిటిషన్ కూడా డిస్పోజ్ చేసేది హైకోర్టు. రైట్, థ్యాంక్ యూ అశోక్.